హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి రెసిపీ చాక్లెట్ బ్రౌనీ అనేది నేను ఇంట్లోనే వితౌట్ ఓవెన్తో ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. చాలా బాగుందండి. ఇప్పుడైతే నేను చాక్లెట్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా పీసులుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా పీసులుగా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇదైతే మీకు మొత్తం అనేది చూపించట్లేదు, అది సపరేట్ వీడియో అనేది చేసి చూపిస్తానండి. నేను ఇందులో కొద్దిగా బటర్ అనేది యాడ్ చేసుకొని హాట్ వాటర్లో నేను దీన్ని కరిగించుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని మనము ఒక స్పూన్ తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే మనము చూడండి చాక్లెట్ అనేది బాగా కరిగిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. 2 eggs తీసుకొని వీటిని షుగరు బాగా కరిగేంత వరకు మనము కలుపుకోవాలండి. ఇప్పుడైతే నాకు షుగర్ కలిసిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని మనం కరిగించుకున్న చాక్లెట్ ఉంది కదా, అందులో మనము ఈ ఎగ్స్ని వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి చాక్లెట్లో కలిసేంత వరకు. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం ఒక స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇది కూడా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను మైదా పిండి వేయట్లేదండి, ఇందులో గోధుమ పిండి వచ్చేసి 2 cups వేసుకున్నాను. చాక్లెట్ పౌడర్ వచ్చేసి 1/2 cup వేసుకొని కొంచెం దాంట్లో సాల్టు, బేకింగ్ పౌడర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుంటున్నానండి. కొంచెం పెద్ద బౌల్ తీసుకోండి, నేనైతే చిన్న బౌల్ అయింది, అందుకని అటు ఇటు నాకు పౌడర్ అనేది రాలిపోతుంది. చూడండి మనకైతే ఇది ప్రాసెస్ అంతా అయిపోయింది, బాగా కలిసిపోయిందండి. ఇప్పుడైతే నేను ఒక టిన్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని ఈ బ్యాటర్ అనేది ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో వేసేసుకొని మనము నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద మీ దగ్గర ఆల్మండ్స్ కానీ, జీడిపప్పు కానీ, లేదంటే బాదం పప్పు కానీ ఉంటే క్రష్ చేసి వీటి మీద చల్లుకోండి. లేదంటే మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మనం ఇట్లా కలుపుకోవచ్చు. ఇలా పైన డెకరేషన్ కింద ఇట్లా చేసుకోవచ్చండి. ఇదంతా అయిపోయిన తర్వాత నేను దీన్ని కొంచెం ట్యాప్ చేసేసుకుంటున్నాను. ఒక స్టవ్ మీద బాండలు పెట్టేసుకొని 10 minutes హీట్ అనేది చేసుకున్నాను. ఇది వచ్చేసి బాండల్లో పెట్టేసుకొని ఒక 25 minutes అనేది ఉడికించుకున్నానండి. చూడండి మనకి టూత్పిక్కి అంటుకోకుండా వచ్చింది కదా. ఇప్పుడు తీసేసుకొని మనము ఒక దాని మీద ఒక 10 minutes ఆర్ 15 minutes మనం పక్కన పెట్టుకున్నామంటే చల్లారిపోతుంది. ఇప్పుడు మనము కింద బటర్ పేపర్ ఉంది కదా, దాన్ని తీసేసామంటే మనకి నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఇలా వచ్చిన దాన్ని అటువైపు మనము తిప్పేసుకొని మనము కట్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది చాక్లెట్ బ్రౌనీ అనేది. చాలా బాగుందండి. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.